ఆనందం ఉందని తెలిస్తే నేను ఎప్పుడో ప్రేమించేవాడు సార్. ప్రేమించేవారు మీ ఫ్రెండ్ మాటలను వదిలేసేవారు? లేదు సార్, పైకి వాడు అలా కనిపిస్తాడే కానీ వాడి మనసు ఎంత మంచిదో నీకు తెలియదు. నాకు తెలుసులేండి వాళ్ళ మనసులు అలాంటివో. పోన్లేండి, చెప్పుడు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి. అవునవును, ఈ విషయం వాడికి తెలిస్తే నన్ను వదిలిపెట్టి నీ మీద యుద్ధం ప్రకటిస్తాడు. ఏం లేదా, నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిట్రా అంత సీరియస్ విషయం? ఈ రోజు నుంచి నేను తాగటం మానేస్తున్నాను. ఏమిటి? సిగరెట్లు కూడా మానేస్తున్నాను. ఎందుకనే? తిరగటం కూడా మానేస్తున్నాను. ఏమిటి అంత బుద్ధిమంతులు అయిపోతున్నావు? పెళ్లి చేసుకోబోతున్నాను రా. నువ్వా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎవరా అదృష్టవంతురాలు? ఎవరో కాదురా, మన క్లాస్మేట్, మనతోనే చదువుతుంది. ఎవర్రా? సరోజ. ఏది మన క్లాస్ సరోజా? అవును, మన క్లాస్ సరోజ. ఒప్పుకుందా? పెద్దవాళ్ళు ఉన్నారు కదరా ఒప్పించడానికి. ఆ అమ్మాయి వద్దురా. ఎందుకని? పొగరు ఎక్కువ. పొగరా? మనం అంతే కదరా, పొగరు పొగరు కలిస్తేనేరా అందం. ఆ అమ్మాయి అందంగా ఉండదురా. రే, అసలు భార్య అందంగా ఉండకూడదురా. అమ్మాయి దగ్గర డబ్బు లేదురా. బెస్ట్, డబ్బు లేకపోతే చెప్పినట్టు అడిగిమని కొంటారా? తాగుబోతు. అలాగా? అయితే ఇద్దరం కలిసే తాగొచ్చు. నా మాట వినరా, అమ్మాయి వద్దురా. ఎందుకని? ఆ అమ్మాయి నీ చెల్లి లాంటిదిరా. చెల్లిలా? నో నో నో, నో చెల్లెలు, నో అక్క, నో సెంటిమెంట్. నీకు సెంటిమెంట్ లేవు. నీ కాలు పట్టుకుంటాను. ఆ అమ్మాయి మాత్రం వదిలేదా? ఎందుకని? ఆ అమ్మాయిని అమ్మాయిని నేను నువ్వు ప్రేమిస్తున్నాను రా. ఇందాక నుంచి ఆ మాట నీ నోటితో చెప్పించాలేరా ఇంత నాటకం ఆడింది. నాటకమా? మరి లేకపోతే నాకు పెళ్ళి ఎవడరా? ఓరు రాస్కే, ఎంత కంగారు పెట్టారా? కూలిపోతున్నారు. ఎవరి కొంపలో కూలిపోలేదుగా, ఏదో జరిగింది, కామన్. పెళ్లి చేసుకుంటే ఏ సమస్య ఉండదు. ఇంతకీ పెళ్లి చేసుకుంటానని చెప్పావా? ఎప్పుడో చెప్పాను. ఇంకే ప్రొసీడ్. మా వాళ్ళు ఏమంటారు? పెళ్లి చేసుకునేది నువ్వా వాళ్ళ? అది నిజమే అనుకో. నీకేమైనా అనుమానంగా ఉంటే ఆ పెళ్ళేదో నేను చేస్తాను. నువ్వేం భయపడకు, ఎవరికి చెప్పను. ఒకసారి పెళ్ళంటూ జరిగిన తర్వాత పెద్దవాళ్లే కాదు, వాళ్ళని పుట్టించిన వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. దేవుడనేవాడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ ఉంటే ఆయన, లేకపోతే నేను మీ పెళ్లికి సాక్ష్యం. తాళి కడితేనే పెళ్లి అంటే నేను ఒప్పుకోను. అలా అని రెండు శరీరాలు ఒకటైనంత మాత్రాన అదే పెళ్లి అన్నా నేను ఒప్పుకోను. రెండు మనసులు కలిసి భార్య భర్త అనుకున్న గడియే పెళ్లికి ముహూర్తం. అందుకే మీ ఇద్దరి మనసులు ఇలాగే కలిసి ఉండాలని ఆశీర్వదించడానికి అర్హత లేని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అరే ఏమిటో ఇది? లేమ్మా, నీ కాళ్ళకి నేనే నమస్కరించాలి. ఎందుకంటే దారి తప్పానని తెలుసుకున్నావు, వెంటనే ఆ అమ్మాయికి దారి చూపించావు. కానీ నేను ఎన్నో దారులు తప్పాను, కానీ ఎవ్వరికీ దారి చూపించలేదు. నువ్వు గొప్ప, నేను గొప్ప. క్షమించండి. సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు, చంద్రుడి వెన్నెలు కురిపిస్తాడు అనుకున్నానే గాని సూర్యుడు లేనిది చంద్రుడే లేడని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇంకా నయం, ప్రపంచమే లేదన్నావు కాదు,
చూడమ్మా, పులి మనుషుల్ని చంపుకు తింటుంది, కానీ తన అనుకున్న వాటిని కాపాడుకుంటుంది. నేనెంతటి దుర్మార్గున్నైనా నిన్నటి వరకు నా రాము కోసం ఏమైనా చేశాను, ఇప్పుడు నీ కోసం ఏమైనా చేస్తాను. ఇది చూడండి, 1.5 లక్షల క్యాష్. పోతే మసూచికం వచ్చి ఒక కన్ను పోయింది. ఒక కన్నే, కన్ను కూడా లేకుండా 1.5 లక్షలు ఏం సరిపోతుంది? తీసే. పోనీ చూడండి, ఎంత? 2 లక్షల క్యాష్, ఒక పెంకుటిల్లు. పోతే చదువుకునేటప్పుడు చిన్న కురతనం పని చేసింది, దాంతో ఒకసారి. దీనికి 2 లక్షలే? వ్రతం చెడ్డా పడుకుని తక్కాలి. తీసేయండి. పోనీ ఈ అమ్మాయి చూడండి, చాలా బాగుంది. ఏమాత్రం? 4 లక్షలే? ఒక్కతే కూతురు. పోతే ఈయనకి ఉంది. అదే అంత ఇబ్బంది ఏం లేదండి, నోరు లేదు పాపం. మరీ మంచిది, ఎదురు మాట్లాడదు, వెంటనే ఏర్పాటు చేయండి. శుభోచ్చే శీఘ్రం. ఒక్క మాట అయ్యగారితో కూడా చెప్పేసి అవును అనిపించుకుంటే. ఏమిటి అయ్యగారా? పిచ్చి పంతులు. అమ్మగారు అవునన్న తర్వాత అయ్యగారు కాదు కదా, అయ్యగారు కాదన్నా ఆగదయ్యా. ఏం లేదండి, తమరి గొప్పతనాల గురించి అమ్మగారు చెబుతున్నారండి. అరే, ఫోటో స్టూడియో ఇంటికి మోసుకొచ్చావే, సంబంధమా? అవునండి. వెరీ గుడ్. ఏదైనా నచ్చిందా? ఒకటి నచ్చిందండి. వెరీ గుడ్. ఏమాత్రం ఏమిటి? 4 లక్షలు. 4 వెరీ గుడ్. నేను అదే అన్నాను. అమ్మా బాబు, ప్రయాణం అది బాగా జరిగిందా? పరీక్షలు అది బాగా రాసావా? బాగా ఆగు. బెడ్డింగ్ ఏది? చిరిగిపోయిందమ్మా. పారేసావా? చూసారా, బెడ్డింగ్ అండి, మన పెళ్లి కొన్నది. చిరిగిపోతే కుట్టుకుని వాడుకోవాలి కానీ పారేస్తారా? మరీ పనికి రాకుండా చిరిగిపోయిందమ్మా. పనికి వస్తుందో పనికి రాదో చెప్పాల్సింది నేను. ఇక ముందు ఎప్పుడు అలా చేయకు. పిలుస్తామండి. భోంచేదు కానీ ఎప్పుడు పోయిందేమో ఏమో. చూడు బాబు, ఎవరికి ఏ బాకీ లేకుండా తీర్చేస్తావా? ఏమాత్రం మిగిలింది? 10 రూపాయలు మిగిలినాయి. ఇచ్చేసి. ఉండని ఏదో ఖర్చు పెట్టుకుంటాడు. ఇచ్చే బాబు. ఏమండి, మీకు 100 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజు 12 రూపాయలు ఖర్చు పెడతాడు, రేపు 1200 ఖర్చు పెడతాడు, ఎల్లుండి 12,000 ఖర్చు పెడతాడు. మనం ఇలాగే ఉంటే మిమ్మల్ని, నన్ను, ఇంటిని అన్ని అమ్మి ఖర్చు పెట్టేస్తాడు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు. నేను ఇలా ఉన్నాను కాబట్టి ఈ ఆస్తిని ఇలా మిగుల్చుకున్నాను. ఆఫీస్కి వెళ్ళి వస్తా. చూడండి, మీరు పొద్దున మార్కెట్కి వెళ్ళాను కదా, ఏం మిగలలేదా? మిగిలింది. ఎంత? 60. ఇచ్చేయి. పైసలే. అది మాత్రం డబ్బు కదా? ఇదిగో లక్ష్మి, త్వరగా రావాలి, త్వరగా దిగారు, రిసీవ్ చేసుకో. బ్రహ్మాండంగా రాశారు, పేపర్లో నెంబర్ కనిపిస్తుంది. చెప్పరా? చెప్తున్నారుగా. ఏమండి, మీరు కాసేపు మాట్లాడకుండా ఊరుకుంటారు? నేను మాట్లాడటం మానేసి 10 సంవత్సరాలు అయింది. ఇంకో 10 సంవత్సరాలు ఇలాగే నోరు మూసుకుని కూర్చుంటే ఆ తర్వాత ఎవరికెవరో. ఇంటికి వచ్చాడో లేదో మొదలు పెట్టారు భారతం. ఏరా, ఈ సరైన తప్పకుండా పాస్ అవుతావా? అదెందుకు గాని, పంపించిన డబ్బు సరిపోయిందో లేదో అడుగు. ఏమండి, మీకు ఆఫీస్ టైం అవడంలా? కొడుకు వచ్చేసరికి మొగుడిని పంపేద్దామని చూస్తున్నావా? ఇది ఎప్పుడు ఉండే గొడవ కానీ, లాడ్జింగ్ లో 1000 రూపాయలు బాకీ ఉంది, పంపించమని చెప్పు. విన్నారా? నాకేం వినిపించలేదు. ఎందుకు వినిపిస్తుంది? డబ్బు సంగతి కదా. పదరా లోపలికి. మీ నాన్న నీకు ఏం సంపాదించి పెట్టాక? ఒక చిప్పా కర్ర. ఏం వినిపించిందా? చిప్పా కర్ర కదూ, ఎందుకు వినిపిస్తుంది? వినిపించదు. అమ్మా, తాతయ్య యాత్రే కాకుండా 4-5 లక్షలు క్యాష్ కూడా ఇచ్చాడు అనుకున్నా. అబ్బా, మీతో సావుచ్చి పడిందిరా నాకు. ఏమండి, నేను మర్చిపోయాను, ఇందాక మీకు టెలిఫోన్ వచ్చిందండి, ఎక్కడ దొంగతనం జరిగిందంట, వెంటనే మిమ్మల్ని రమ్మన్నారు. లక్ష్మి, నన్ను పంపించాలని నువ్వు చాలా అవస్థపడుతున్నావు. ఈ మాత్రానికి నమ్మిస్తే నేను ఇంకా ఎస్ఐగానే ఉండేవాడిని. సరే, త్వరగానే ఆరోగ్యం సరిగ్గా చూసుకోమను, వెళ్ళొస్తాను. అంటే నువ్వు సంపాదించి అప్పులు తిరిగితే సరిపోతే? అదేనంటే నేను కోరుకునేది. నువ్వు పెళ్లి చేసుకుని ఇక పిల్ల జలంతో ఉంటే నీ చూడ తింటే చాలే అన్నయ్య, ముందుగానికి గాలి పీల్చుకొని మర్చిపోయినా అమ్మా, గోంగూర రైలు వండాను.